హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో ఇది వచ్చేసి ఏంటి, ఎక్కడుంది అక్క అనుకుంటున్నారా? మా ఇంటి పక్కన ఎప్పుడు నేను చౌడమ్మ గుడికి వెళ్ళి చూపిస్తాను కదా, ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా ఉందండి. మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. నేను పైన అక్క దగ్గరికి వెళ్ళాను. సో వచ్చేటప్పుడు చూస్తే మొత్తం వర్షాలు పడినందుకో ఏమో చెట్లు మొత్తం నిండిపోయింది అనమాట. కింద అసలు కాలు పెట్టడానికి కూడా లేనంత ఇదిగా మొలిచిపోయింది అనమాట. సో అదే చూపిస్తూ ఉన్నాను. సో అక్కతో పని ఉండి పైకి వెళ్ళింటి. ఇంకా కిందికి వచ్చి చూస్తే ఎండ చూసారా, బీభత్సంగా వెళ్ళింది. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 7:30కి ఇంత ఎండ వచ్చేసిందండి. ఇంత ఎండ వచ్చింది అంటే ఈరోజు మామూలుగా ఉండదు ఎండ పొద్దున. ఇంకా షాప్లో నాకు సినిమా చుక్కలే చూపిస్తుంది అనమాట. ఇంకా జాగ్గాడు మాత్రం ఈ ఎండకి నాకెందుకురా దేవుడు అన్నట్టుగా వాడి రూమ్లో వాడు హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఈరోజు పూల మూరలు అయితే పంపించింది పూలక్క. కట్ చేసి పెట్టాను, గులాబీలు పంపించలేదు. ఏకాదశి వ్లాగ్ అనమాట ఇది. సో పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఏమో ఈరోజు కొంచెం బాగోలేదండి, అంతా డల్గా ఉంది. సో అయినా తప్పదు కదా, షాప్కి అయితే వెళ్ళాలి. సో వచ్చిన తర్వాత కూడా కంప్యూటర్ మిషన్లో బ్లౌజెస్ పెట్టేసి కూర్చున్నాను అనమాట. ఎందుకో అంత డల్గా అనిపిస్తూ ఉందన్నమాట. తినాలనిపించట్లేదు, అలాగే కొంచెం నీరసంగా కూడా అనిపిస్తూ ఉంది. సరే అయితే ఇంకా ఏం చేసేదేం లేదు కదా, ఖాళీగానే కూర్చోవడమే. మిషన్లో వర్క్ పెట్టేసామంటే అదే అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి కూర్చొని అన్నీ ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఖాళీగా ఉన్నామంటే మైండ్లోకి లేనిపోని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అలా ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇది వచ్చేసి కచ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ అండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది హ్యాండ్స్కి వచ్చేసి హెవీగా వస్తుంది. బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ శాతం హ్యాండ్స్కి హెవీగా ఉండి నెక్ అలాగే ఫ్రంట్ సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి బాగా సెట్ అవుతుంది. యాక్చువల్గా వీళ్ళు వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఇది బాగుంటుందని చెప్పేసి నేనే వాళ్ళకి చెప్తే సరే అని చెప్పేసి ఇది తీసుకున్నారు. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇది తీసేసి ఇంకొక బ్లౌజ్ అయితే సెట్ చేయాలి. సారీ, హ్యాండ్స్ సెట్ చేయాలి, బ్లౌజ్ కాదు. దీనికి హ్యాండ్స్ సెట్ చేసేసి ఇంకా 2 బ్లౌజెస్ అయితే బుక్ అయ్యాయి. అవి కూడా ఈరోజు రికోమా మిషన్లో అయితే పెడదామనుకుంటున్నాను. సో చిన్న ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్పాను కదా, రికోమా మిషన్లో థ్రెడ్ కట్ అయినా అలాగే బాబిన్లో థ్రెడ్ అయిపోయినా చెప్పకుండా, ఆగకుండా అలాగే వర్క్ చేస్తూ ఉంది అని చెప్పాను కదా. వాళ్ళు ఈరోజు అయితే వస్తామని అయితే చెప్పారు. సో నేను కాల్ చేయగానే ఫాస్ట్గా రెస్పాండ్ అయిపోయారు. యాక్చువల్గా నేను ఈరోజు కాల్ చేశాను కదా, ఒక 2-3 డేస్లో వస్తారనుకున్నా. బట్ నేను కాల్ చేసిన 2 అవర్స్కే వచ్చారు. చాలా ఫాస్ట్గా వచ్చేసారు. సో వాళ్ళు మన షాప్కి దగ్గరలోనే ఉన్నట్టుగా ఉన్నారు, అందుకోసమే తొందరగా వచ్చారనమాట. వచ్చి ఆ మిషన్ అయితే చేసి వెళ్ళారు. మొత్తానికైతే కనుక ఆ మిషన్ కూడా ఇప్పుడు మనకి సెన్సార్ కరెక్ట్గా పనిచేస్తుంది. యాక్చువల్గా అది మన మిషన్ తీసుకొని 6 years అవుతుంది కదా. ఒకవేళ మనం వర్క్ చేసి ఇంకా 2 days అలాగే ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయింది అంటే కనుక సెన్సార్ మార్చాలి అని చెప్పేసి అయితే అన్నారు. ఇప్పుడైతే కనుక వర్క్ చేస్తూ ఉంది. సో ఇంతలోపు ఒక కస్టమర్ కాల్ చేసి మాకు లక్ష్మీదేవి ఉండేటటువంటి డిజైన్ కావాలి అని చెప్పేసి అయితే అన్నారనమాట. సో ఇక్కడ మేము అదే చూస్తూ ఉన్నాము. ఒకవేళ వాళ్ళు ఆ ఫోటో ఓకే అన్నారంటే కనుక కస్టమర్కి తీసుకుందామని చెప్పేసి. అండ్ చిన్నపిల్లలకి ఫ్రంట్ వస్తుంది అనమాట. సో దేవుడి ఫోటోలు ఏవైనా సరే మనం వర్క్ చేస్తామండి. అలాగే లోగోస్ కానివ్వండి, ఏ లోగో అయినా సరే, స్కూల్ లోగోస్ ఉంటాయి కదా. సో మీకు 1000 కానివ్వండి, 2000 లోగోస్ కానివ్వండి, 100 లోగోస్ కానివ్వండి, ఇలా ఏ లోగో అయినా కూడా మనం చేపించి ఇస్తాము. ఒకవేళ మీకు ఎవరికైనా లోగోస్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా మీకు ఏ డిజైన్ అయినా మీకు నచ్చిన డిజైన్ మీరు స్క్రీన్ షాట్స్ తీసి మా వాట్సాప్లో పెట్టారంటే ఎన్ని డిజైన్ మీకు ఆర్డర్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీకు ఒక 5 to 6 days లోపు డెలివరీ కూడా జరుగుతుంది. సో ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ వేసి ఇవ్వటం జరుగుతుంది. అది కూడా బల్క్లో కావాలంటే బల్క్లో వేపిస్తాను, సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా వేసిస్తాము. సో కాబట్టి మీరు ఏ డిజైన్ అయినా ఆర్డర్ అన్నది చేసుకోవచ్చు.
ఇంక ఈ మిషన్ చేసి వెళ్ళారు కదా, అందుకని చెప్పేసి ఆయిల్ అన్నది స్ప్రే చేసేసి ఇందులో బ్లౌజ్ అన్నది పెడదాము, 2 మిషన్స్లో బ్లౌజ్ పెట్టామనుకోండి ఫాస్ట్గా అవుతుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట 2 మిషన్లు. కంప్యూటర్ మిషన్ బిజినెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు కన్సెషన్ కాబట్టి ఇప్పుడు కనుక తీసుకున్నారంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి మిషను. అలాగే బిజినెస్ అయితే మాత్రం మనకు స్టార్ట్ అయ్యింది సీజన్ అంటే మాత్రం ఎలాంటి వర్క్ అయినా సరే హ్యాపీగా వేసుకోగలుగుతాం. అలాగే బిజినెస్ అయితే బాగుంటుంది. మీరుండే ఏరియాని బట్టి, అలాగే మీరుండే ఏరియాలో ఉండేటటువంటి కస్టమర్లను బట్టి మీరు రేట్స్ అన్నవి పెట్టాల్సి ఉంటుంది. అలాగే మిషన్ తీసుకున్న తర్వాత మీకు మినిమం పికప్ అవ్వడానికి 6 మంత్స్ అయితే ఈజీగా పడుతుందండి. ఏరియా మంచి బాగా ఉంది, మనకి కస్టమర్స్ ఎక్కువగా వస్తారు అనేటట్టుంటే 3 మంత్స్ పడుతుంది. కొంచెం తక్కువ ఉన్నారు అని అంటే మాత్రం 6 మంత్స్ ఈజీగా పడుతుంది. కానీ ఖచ్చితంగా ఈ మిషన్ తీసుకున్నారు అంటే మాత్రం సక్సెస్ అయితే అవ్వచ్చు. సో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే మాత్రం ఈ మిషన్ బాగానే యూజ్ అవుతుంది. సో శారీ బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటాము, అలాగే తర్వాత మగ్గం వర్క్స్, ఇలా రకరకాల బిజినెస్లు అనుకుంటూ ఉంటాం కదా. సో అన్నింటికన్నా బెస్ట్ అయితే మాత్రం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనే చెప్తాను నేను. ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మనం హ్యాపీగా ఇందులో పెట్టేసామంటే కనుక ఆటోమేటిక్గా వర్క్ అయితే జరుగుతుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది. సో ఇంతలోపు కస్టమర్స్ అయితే వచ్చారు. సో వీళ్ళకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కావాలి అని చెప్పేసి అయితే అన్నారు. ఇంతకుముందుకు మన దగ్గరే వర్క్ చేయించుకున్నారంట. మీ దగ్గరే చేయించుకున్నానమ్మా, చాలా బాగున్నాయి, మాకు మళ్ళీ మీరే చేసి ఇవ్వాలి అని చెప్పేసి అయితే తీసుకొచ్చారనమాట శారీస్ అయితే. ఆ శారీస్ మీదకి బ్లౌజెస్ డిజైన్ వచ్చిందండి, మరి హెవీగా డిజైన్ వచ్చింది. సో అంత హెవీగా వచ్చినటువంటి డిజైన్లో వర్క్ వేసినా కూడా అస్సలు కనిపించదు కదా, అందుకని చెప్పేసి వాటికి ప్లెయిన్ బ్లౌజెస్ తీసుకోమని చెప్పేసి అయితే అన్నాను. సరే అని చెప్పేసి వాళ్ళు కటింగ్ అయితే చేయించుకుంటున్నారు. ఎల్బో హ్యాండ్స్ కావాలి అంటే మినిమం మీటర్ అయితే పడుతుందండి. షార్ట్ హ్యాండ్స్ అంటే 80 సరిపోతుంది. కానీ ఈ మధ్యకాలంలో 80కి కూడా షార్ట్ హ్యాండ్స్ ఎవరు కుట్టట్లేదు. ప్రతి ఒక్కరు కూడా మీటరే కావాలంటున్నారు. ఎందుకంటే కటింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉండాలని అనుకుంటారు కదా ప్రతి ఒక్క టైలరు. కటింగ్ ఈజీగా ఉందంటే స్టిచ్చింగ్ ఫటాఫట్న చేసేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి నేను క్లాతులు ఇవి కట్ చేసి ఇచ్చాను. యాక్చువల్గా పాపం వీళ్ళది ఇంకొక శారీకి చీరలోది సెట్ అవుతుంది. సో దానికి వర్క్ చేద్దామని చెప్పేసి అయితే చేయలేదు. కానీ వాళ్ళు చీరను బాగా గమనించారండి. అది చీర చూస్తే చాలా చిన్నగా ఉందన్నమాట. బ్లౌజ్ 4.5 ఇచ్చాడనమాట. బ్లౌజ్తో కలిపి 5.5 ఉంది. అది కనుక బ్లౌజ్ కట్ చేసామంటే 4.5 ఇంచెసే వస్తుంది. ఇంచెస్ కాదు, సో మీటర్స్ వస్తుంది. అది అసలు సరిపోదు కదా, అందుకని చెప్పేసి వాళ్ళు మళ్ళీ పాపం దాన్ని కూడా సపరేట్గా తీసుకున్నారు. సో ఇంకా నీళ్ళు దప్పిగా అవుతున్నాయి అక్క అని చెప్పేసి అంటే వాటర్ బాటిల్లో పోసేస్తున్నాను అనమాట. పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఇంకా ఇవి వచ్చేసి మనకు మన ఫ్రెండ్స్ పంపించినటువంటి డిజైన్స్ అనమాట. సో ఇలాంటి డిజైన్స్ ఏవైనా సరే మీకు కావాలి అంటే కనుక తప్పకుండా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలి అన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ డిజైన్ వచ్చేసి మోస్ట్లీ హ్యాండ్ అయితే ఒకటి అయిపోయింది, ఇంకొక హ్యాండ్ పెట్టాను. కానీ ఇది ఫోటోలో వీడియోలో కన్నా కూడా రియల్గా చాలా బాగుందండి. నేను ఒక లైన్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చాను, ఇంకొక లైన్ వచ్చేసి గోల్డ్ ఇచ్చాను. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా ఇంటికి ఎదురుగా ఉండే అక్క కూతురు కొత్తగా పార్లర్ అన్నది పెట్టిందండి నందికొట్కూరులో. సో తను దీని గురించి సపరేట్గా కోర్స్ హైదరాబాద్లో 3 years చేసిందనమాట. చాలా ప్రొఫెషనల్గా చేస్తుంది. సో చాలా రోజుల నుంచి ఇన్వైట్ చేస్తుంది. నేనే వెళ్ళడానికి నాకు టైం సరిపోక వెళ్ళలేదు. ఈ సండే అయితే వెళ్ళి కలిశాను. ఇప్పుడు తన మాటల్లోనే తను ఏం చేస్తుందో విందాం. హాయ్ బిన్ని. హాయ్ ఆంటీ. ఎట్లా మీ దగ్గరికి ఎట్లా రావాలి, అడ్రస్ ఏమేం చేస్తాను? ఇది నెంబర్ చెన్నయ్య పక్క లైన్ అంటారు. ఇంకొకటి నవనంది స్కూల్ అపోజిట్ లైన్. ఇక్కడ ఇటు సైడ్ గానీ మనకు రోడ్ సైడ్ వస్తే కరెంట్ పోల్స్ కి హన్విక బ్యూటీ హబ్ అని బోర్డు కట్టింటాను నేను. మీకు వేస్ అనేటివి చూపిస్తూ ఉంటాయి. ఇటు సైడ్ నుంచి వస్తే విర్తు రోడ్ నుంచి వస్తే మాత్రం తిరుపతి రెడ్డి ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్ వచ్చేస్తే మీకు కనపడుతుంది. ఇటు సైడ్ నుంచి వచ్చేస్తే స్ట్రైట్ గా చౌడేశ్వరి దేవి టెంపుల్ నుంచి స్ట్రైట్ గా వచ్చేస్తే కనపడుతుంది. అండ్ నేను స్పెషల్ గా కాస్మెటాలజీ చేశాను, నార్మల్ గా ఏం కాదు, సర్టిఫైడ్ అన్నమాట. మీకోసం ఏదైనా స్కిన్ కేర్ టిప్స్ కానీ అలా చెప్పడానికి నేను రెడీగా ఉంటాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీకు బ్రైడల్ మేక్ ఓవర్స్, మెహందీస్, ఎనీ టైప్ ఆఫ్
మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ ఆంటీ ఇస్తారు స్క్రీన్ మీద, మీరు చూడండి. థ్యాంక్ యూ. అండ్ నేను కాస్మెటాలజీ చేస్తాను కాబట్టి మీరు నన్ను 100% నమ్మి రావచ్చు. నేను ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాను అనమాట ట్రైనింగ్ ఇవ్వడము. మీకు ఏదైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కదా, దానికి కాల్ చేస్తే కూడా నేను అడ్రస్ అనేది మీకు సెండ్ చేస్తాను. మీరు లొకేషన్ హన్విక బ్యూటీ హబ్ నందికొట్కూరు అని టైప్ చేసినా కూడా గూగుల్ మ్యాప్స్లో 100% ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది మీకోసం. స్పెషల్లీ ఇన్ హెయిర్, ఇక్కడ ఎవరు హెయిర్ టెక్నిక్స్ నేర్చుకోలేదు. హెయిర్ కలర్స్ నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ కలర్స్ కూడా వేస్తాను మీ రిక్వైర్మెంట్ని బట్టి. కాకపోతే ఒక 2-3 డేస్ ముందు చెప్తే నేను మీకు ఏ టైప్ ఆఫ్ హెయిర్ కలర్ అండ్ టెక్నిక్ కావాలంటే ఆ టెక్నిక్ ఇచ్చేస్తాను. అది స్పెషల్ అనమాట నా దగ్గర. పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా ఉంది. ఐ థింక్ ఈ ఊర్లో అసలు ఎక్కడ లేదు పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది. అండ్ థర్మల్ సెట్టింగ్స్, మేక్ ఓవర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్, శారీ డ్రేపింగ్స్, మేక్ ఓవర్స్, ట్రావెలింగ్ మేక్ ఓవర్. నేను మీకు ఎక్కడికంటే అక్కడికి ట్రావెల్ చేసి మరీ మేక్ ఓవర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మా పాప ఇక్కడ పెట్టి 6 months అవుతుంది. 6 months నుంచి ఇప్పుడు రావడానికి కుదిరింది నాకు. ఈ రోజు వచ్చిన అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ సండే తప్ప నాకు మిగతా టైంలో కుదరడం లేదు రావడానికి. ఈ సండే ప్రత్యేకంగా వచ్చిన నేను ఇడికి. సో ఎవరైనా మీరు రావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఇచ్చిన కదా, ఆ నెంబర్కి కాల్ చేశారంటే మీకు అడ్రస్ ఇస్తుంది, అలాగే అడ్రస్ చెప్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్తుంది. మీరు ఒకవేళ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలంటే 100% వచ్చి ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా? బాయ్ అండి.